హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎప్పుడు చేసుకునే సేమియా పాయసంని మరింత టేస్టీగా అలానే చక్కటి క్రీమీ టెక్స్చర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని కొద్దిగా జీడిపప్పును వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని బాదం పప్పులు, కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ వరకు బాంబినోని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ బాంబినో వేయించుకునే టైంలో నేను వేరొక స్టవ్ మీద పాలను కాచుకుంటున్నాను. ఇలా అయితే మనకి టైం అనేది కొద్దిగా సేవ్ అవుతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ బాంబినోనే తీసుకున్నాను. అయినా కూడా వీటిని నెయ్యిలో ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటున్నాను. వీటిని హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు, లేదంటే అవి వెంటనే నల్లగా అయిపోతాయి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలను వేసుకుంటున్నాను. అలానే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సేమియా మొత్తం కూడా ఈ పాలతో చక్కగా కుక్ చేసుకోవాలి. దీనికి మనకి దగ్గర 8 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత పాలన్నీ కూడా చిక్కపడి సేమియా మనకి చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. ఒకసారి సేమియా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. పంచదార వేసే ముందు సేమియా ఖచ్చితంగా ఉడికి ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/3 కప్ కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేయటం వల్ల పాయసానికి మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. అంతేకాకుండా టేస్ట్ అనేది ఎంతగానో ఎన్హాన్స్ అవుతుంది. సో డెఫినెట్గా అవైలబుల్గా ఉంటే ఇది వేసుకొని ఈ పాయసంని ఒకసారి ట్రై చేయండి. ఇవి వేసుకున్న తర్వాత మనకి పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీని బట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్, అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈసారి ఏదైనా అకేషన్ అప్పుడు సేమియా పాయసంని ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.